Hello everyone, welcome to Learn English from Telugu YouTube channel. So I do have another YouTube channel which is Swaramadhuri. మీకు ట్రావెల్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు స్వరమాధురి ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు అనేది మీరు ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్‌గా, కాన్ఫిడెంట్‌గా నేర్చుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ ఛానల్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మనము ప్రీవియస్ సెషన్స్‌లో చూసిన దాని ప్రకారం ఆల్ఫాబెట్స్ గురించి, ఆల్ఫాబెట్స్ కాన్సోనెంట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వోవెల్స్ అండ్ డిఫరెంట్ వీటి గురించి తెలుసుకున్నాం కదా! సో, ఈరోజు మనము బేసిక్ గ్రోసరీస్ అండ్ వెజిటబుల్స్ గురించి తెలుసుకున్నారు ముందు. సో, మనము పళ్ళని ఏమంటారు? ఫ్రూట్స్‌కి సంబంధించిన డిఫరెంట్ నేమ్స్ ఏంటి అనేది మనము ఈరోజు క్లాస్‌లో చూద్దాం. సో, మనం రకరకాల పళ్ళని ఏమంటారు అనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం ఈరోజు క్లాస్‌లో. సో, ఫస్ట్ మీరు ఫ్రూట్స్‌ని కొనడానికి వెళ్ళినా, ఎక్కడికి మార్కెట్‌కి వెళ్ళినా మీరు ఆ పేర్లు ఏవైతే ఉంటాయో ఆ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్‌ని మీరు ఇంగ్లీష్‌లో అనడం గానీ, దాన్ని పలకడం గానీ, లేదా గుర్తు చేసుకోవడం గానీ చేస్తూ ఉంటే మీకు గానే మీకు ఇంగ్లీష్‌లో అనడమే వచ్చేస్తూ ఉంటాయి. సో, ఈరోజు మనం పళ్ళ పేర్లని తెలుగులో ఏమంటారు, అలాగే ఇంగ్లీష్‌లో ఏమంటారో క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రతి ఒక్క పండు గురించి క్లియర్ డీటెయిల్స్ చెప్తాను. సో, కర్బూజా పండుని చూసుకున్నట్లయితే మనం ఇంగ్లీష్‌లో మస్క్ మిలన్ అంటాము. అరటిపండుని బనానా, పైనాపిల్‌ని అదే అనస పండుని పైనాపిల్ అండ్ పనస పండుని జాక్ ఫ్రూట్ అంటారు. బొప్పాయినేమో పపాయ అంటారు. దానిమ్మనేమో పొమోగ్రనేట్ అంటారు. ఖర్జూరాన్ని డేట్స్ అంటారు. అండ్ నేరేడు పళ్ళని బెర్రీస్ అంటారు. సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్ అంటారు. పుచ్చకాయని వాటర్‌మిలన్ అంటారు. సపోటాని సపోడిల్లా, రేగిపండుని ప్లమ్, జామ పండుని గోవా, అలాగే ద్రాక్ష పండుని గ్రేప్స్, మామిడి పండుని మ్యాంగోస్, బత్తాయి పండుని మొసంబి, అలాగే కమలా పండుని ఆరెంజెస్. ఈ విధంగా పిలుస్తారు. సో, మన మార్కెట్‌లో మేజర్‌గా దొరికే మనం ఎక్కువగా తీసుకునే పళ్ళని నేను పేర్లు చెప్పడం జరిగింది. సో, మీరు ఇక్కడి నుంచి మార్కెట్‌కి వెళ్తే మీరు ఈ ఫ్రూట్స్‌ని ఏవైతే మనం కామన్‌గా కొన్ని ఇంగ్లీష్‌లోనే వాడతాం లైక్ యాపిల్స్ అండ్ గ్రేప్స్ అలా కాకుండా వేరేవి అరటిపండు గానీ, లేదా దానిమ్మ పండు గానీ మీరు మార్కెట్‌కి వెళ్లి తీసుకున్నప్పుడు దాన్ని ట్రై టు ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్ లేదా గుర్తు చేసుకోవడం గానీ, దాన్ని ఏమంటారు అని మనం డైలీ వాడుతున్నప్పుడు డైలీ మార్కెట్‌లో వెళ్లి మీరు దాన్ని ఒకసారి యూజ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా బాగా గుర్తుండిపోతుంది. సో, ఇది రకరకాల ఫ్రూట్స్ పేర్లు. సో, మీరు మార్కెట్‌కి వెళ్లి ఫ్రూట్స్ తేవాలనుకుంటే ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ టు ఫెచ్ సమ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. అలాగే ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్ టు బ్రింగ్ సమ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. అంటే నేను మార్కెట్‌కి వెళ్తున్నాను కొన్ని పళ్ళని తీసుకొని రావడానికి. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ టు బ్రింగ్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ టు బ్రింగ్ సమ్ గ్రోసరీస్. సో, ఈ వీటన్నిటికి కూడా నేను మార్కెట్‌కి వెళ్తున్నాను వీటిని తీసుకొని రావడానికి అని దాని అర్థం అనమాట. సో, చిన్న చిన్న సెంటెన్సెస్, బేసిక్ సెంటెన్సెస్ మెయిన్‌గా మనం రోజు వాడే పదాలు అండ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ డైలీ వాడే ఇంప్లిమెంటేషన్స్‌ని ఫస్ట్ మనం నేర్చుకుంటే బావుంటుంది. సో, ఆల్ఫాబెట్స్ గురించి బేసిక్స్ అనేది ప్రీవియస్ క్లాసెస్‌లో మీరు చూడకపోతే మీరు వీడియోస్‌ని కూడా చెకౌట్ చేయండి. అలాగే వెజిటబుల్స్‌ని ఏమంటారో డైలీ మీరు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఉండండి. అలాగే ఫ్రూట్స్‌ని కూడా ఏమంటారో అని మీరు డైలీ వీడియోస్‌లో చూసిన దాని ప్రకారం మీరు దాన్ని ప్రొనౌన్స్ చేసుకుంటూ, దాన్ని రిపీట్ చేసుకుంటూ, దాన్ని మర్చిపోకుండా అనుకుంటూ ఉంటే మీకు తొందరగా మీరు మన వాడుక భాషలో మనం రోజు వాడే వాటి నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకి తొందరగా కాన్ఫిడెంట్‌గానే మనము ప్రొఫిషియంట్ అయిపోవచ్చు ఇంగ్లీష్‌లో. మీరింకా ఏ టాపిక్స్ గురించి స్టార్టింగ్ బేసిక్ ఫండమెంటల్స్‌లో ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. డెఫినైట్‌లీ ఆ టాపిక్స్ మీద నేను ఎక్స్‌ప్లోర్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని మీ దగ్గర తీసుకొస్తాను. సో, బేసిక్ నుంచి మనం హైయర్ లెవెల్‌కెళ్ళి ఇంగ్లీష్‌లో ప్రొఫిషియంట్ అవుదాం. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకేం ఫండమెంటల్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే నా అదర్ వీడియోస్‌ని కూడా చెక్‌ఔట్ చేయండి టు లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు ఫ్లూయెంట్‌లీ అండ్ ఎఫిషియంట్‌లీ. ఇంకొక బేసిక్ ఫండమెంటల్ సెషన్‌తో మనం స్టార్ట్ చేద్దాము. అంతవరకు కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.